హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం వేస్ట్ క్లాత్ తోటి ఫాల్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి మనము ఎల్బో హ్యాండ్స్ కుడతాం కదండి, డ్రెస్ కుడతాం కదండి. డ్రెస్ చిన్ని హ్యాండ్స్ అయితే లైనింగ్ వేస్తాము. ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్కి కానీ మనం లైనింగ్ వేయం కదా. అది వచ్చేసి సైడ్లో మిగులుతుంది. అంటే మనం ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఈ క్లాత్ అనేది సైడ్లో మిగులుతుంది కదా. ఆ మిగిలిన క్లాత్ని వేస్ట్ చేయకుండా మనం ఫాల్ అనేది రెడీ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఒక 2-3 మినిట్స్ కేటాయించామంటే 20 రూపీస్ ఫాల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఆ మనీ అనేది మనకి సేవ్ అవుతుంది కదా. అది ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనము టాప్కి వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్కి వచ్చేసి 2 మీటర్ వరకు తీసుకుంటాం కదా లైనింగ్. మనకు ఫాల్ వచ్చేసి 225 అంటే 2.5 మీటర్ ఉంటుంది. అంటే 2 మీటర్లతోటి ఎలా చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి మనకి చంక రౌండింగ్లో ఉంటుంది కదండి. మనము డ్రెస్ కట్ చేసిన తర్వాత ఇది సైడ్ పీసు, అలానే ఆమ్ రౌండింగ్లో కూడా కొంచెం క్లాత్ మిగులుతుంది కదా. ఆ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి 2.5 మీటర్ అనేది ఫాల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి కోరన్సులు ఉంటాయండి. మామూలుగా సైడ్లో మిగిలిన దానికి, ఆమ్ రౌండ్లో మిగిలిన దానికి ఒక్కోసారి సైడ్ కోరన్స్ వస్తుంది, కొన్నిటికి రాదు. అలా రానప్పుడు మామూలు దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నారంటే దీనికి ఇలా కోరన్స్ కోసం మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఇది వచ్చేసి ఈ 1/4 మీటర్ క్లాత్ని దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకున్నామంటే మనకి ఫాల్ మనకి 2.5 మీటర్ ఫాల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఒక సైడ్ కోరన్స్ ఉంది కదా, అటు సైడ్ దీనికి చిన్న పీస్కి లేదు కాబట్టి దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మరొక సైడ్ వచ్చేసి 2 పీసెస్కి ఉండదు, ఒక సైడ్ మాత్రమే కోరన్స్ వస్తుంది కదా. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ మనం ఫాల్ వేసేటప్పుడు కుట్టు వేస్తాం కదా, దీనికి వచ్చేసి మనం ముందే వేసుకుంటే మనకు ఫాల్ కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా సైడ్లో ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నామంటే మనకి ఫాల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, మహా అంటే ఒక 3 మినిట్స్ టైం పడుతుంది. 3 నిమిషాల్లోనే మనకి 20 రూపీస్ ఫాల్ అనేది రెడీ అయిపోతుంది కదా. మనం ఫాల్ కూడా ఎత్తుక్కునే పని ఉండదు. ఇలా నేను 20 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి క్లాత్లన్నీ పక్కన వేసేస్తానండి. ఇలా వేసేసి ఒకరోజు ఎప్పుడైనా వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఇలా మొత్తం ఫాల్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. మనకి షాప్లో కూడా గందరగోళంగా ఉండకుండా ఈ సిదుగు లేకుండా ఫాల్ రెడీ అయిపోతుంది. ఇలా నేను ఫాల్ వచ్చేసి ఇది అంతా నాకు 3 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. జాయింట్ పెట్టాను, సైడ్ ఫోల్డింగ్ పెట్టేశాను, అంతే. మనకి త్వరగా ఫాల్ రెడీ అయిపోయింది, మనీ అనేది సేవ్ అయింది. ఇలా ఇది డ్రెస్ కుట్టేటప్పుడే టైం ఉంటే అప్పుడే కుట్టేస్తానండి. దారం ఆల్రెడీ ఉంటుంది కదా. కొంచెం బిజీ టైంలో వీలు కాకపోతే ఇవన్నీ పక్కన ఒక కవర్లో పెట్టేసి ఒక 20 డేస్కి ఒకసారి ఎప్పుడైనా వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వర్క్ అనేది చేసుకుంటాను నేను. ఇది వచ్చేసి నాకు రెడీ అయిపోయింది. ఈ ఫాల్లో నాకు 20 రూపీస్ అనేది సేవ్ అయిపోయింది. ఇలానే నేను అన్ని కట్ చేసిన ముక్కలన్నీ ఒక సైడ్లో ఉంచానండి. వీటిని అన్నిటిని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇలా ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్ కానీ కుట్టించుకున్నప్పుడు క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫాల్ అనేది రెడీ చేసుకోండి. ఈ వైట్ దాంట్లో వచ్చేసి నాకు 2 ఫాల్ అవుతున్నాయండి. ఈ ఎల్లో కలర్లో వచ్చేసి 2 ఫాల్ అవుతున్నాయి. అంటే సన్నగా ఉన్న వారికి వచ్చేసి 2 సైడ్లో మిగులుతుంది, కొంచెం లావుగున్న వారికి వచ్చేసి ఒక సైడ్ మిగులుతుంది. మనం ఫోల్డింగ్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సన్నగా ఉన్న వారికి అయితే సెంటర్ ఫోల్డింగ్ వేస్తాను, 2 ముక్కలు మిగులుతాయి. లావుగున్న వారికి వచ్చేసి ఒక ఫోల్డింగ్ ఇలా ఈ ప్లూజుని బట్టి వేసేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల మనకి 2 ఫాల్ అవుతాయి. సైజుని బట్టి అండి, మంచి సైజుని బట్టి ఫాల్ ఒక దాంట్లో 2 కావచ్చు, ఒక దాంట్లో 1 కావచ్చు. 2 అయ్యాయంటే మనకు 40 రూపీస్ సేవ్ అవుతుంది, ఒకటైతే 20 రూపీస్ సేవ్ అవుతుంది. ఇలా మనం టైలరింగ్తో పాటు ఇలాంటి వర్క్ కూడా చేసుకున్నామంటే మనీ అనేది మనకి సేవ్ అయిపోతుంది. టైంకి కూడా మనకి కలర్ ఫాల్ లేదనే ఇబ్బంది లేకుండా ఫాల్ ఉండిపోతుంది. ఇవన్నీ ఇలా జాయిన్ చేసుకున్నానండి. జాయిన్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను. చూశారు కదా, నాకు అంతా ఇవి వచ్చేసి 10 మినిట్స్లోనే నాకు 4 ఫాల్ అనేది రెడీ అయిపోయాయండి. ఇలా మీరు కూడా ఏమైనా ఇట్లా పీసెస్ ఉన్నాయంటే 2 కాకుండా 3 జాయింట్లు అయినా వేసుకోవచ్చు అండి. బొటిక్లో అయితే మనకి ఫాల్ క్లాత్ దొరకకపోయింది అనుకోండి, కరెక్ట్ ఫాల్ దొరకకపోతే షాప్లో అయినా కానీ ఇలా 1/2 మీటర్ కట్ చేసి 3 పీసెస్ కూడా జాయిన్ చేస్తారు. అంటే 60 సెంటీమీటర్ క్లాత్ కట్ చేసుకొని దాన్ని 3 జాయింట్ వేసుకొని కానీ ఫాల్ రెడీ చేస్తుంటారు. అలాంటి ఫాల్ నాకు కూడా వస్తుంటాయండి, బొటిక్ వాళ్ళు ఇస్తుంటారు. ఈ ఫాల్ వేసేయండి అని వాళ్ళే ఫాల్ ఇచ్చిన వాళ్ళు అలా దొరకని కలర్స్, రేర్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని అలానే రెడీ చేస్తుంటారు. వాళ్ళని చూస్తే నాకు ఈ ఐడియా అనేది వచ్చింది. నేను నా వర్క్తో పాటు బయట బొటిక్ వాళ్ళు ఇచ్చినా కానీ ఆ వర్క్ కూడా చేస్తుంటానండి. నాతో వీలు కాకపోతే బయట వేరే ఆవిడ ఉన్నారు, ఆవిడ ఫాల్ అనేది వేసిస్తారు నాకు. ఇలా మనకి 10 మినిట్స్లోనే 4 ఫాల్ అనేది రెడీ అయిపోయాయి కదా. ఇవి వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఫాల్ కవర్స్ ఉంటాయి కదండి శారీకి వేయంగా, ఆ ఫాల్ కవర్లు అనేది జాగ్రత్తగా ఉంచుతాను. వాటిని వచ్చేసి ఆ ఫాల్ కవర్లో నీట్గా సర్దుకున్నామంటే ఇవి మనకి ఫోల్డింగ్స్ అనేది
ఫోల్డింగ్ పడకుండా నీట్గా ఉంటాయి. ఇలా నేను ఈ ఫాల్ కవర్స్ మొత్తం పక్కన పెట్టేసుకుంటానండి. ఇలా ఏమైనా నేను రెడీ చేసుకున్న ఫాల్ ఏమైనా ఉంటే ఇలా పెట్టేసుకుంటాను. ఇవే కాదండి, నాకు షాప్లో వెళ్ళినప్పుడు కలర్స్ ఏవైనా దొరకకపోయినా లైనింగ్ తెచ్చుకుంటానండి. రెండు పావు మీటర్ లైనింగ్ తెచ్చుకున్నామంటే మనకి 8 ఫాల్ అనేది అందులో రెడీ అయిపోతాయి. రేర్ కలర్స్ అలానే రెడీ చేసుకుంటాను నేను. ఇప్పుడు వచ్చేసి ఈ ఫాల్ మొత్తం నేను ఈ కవర్లలో సర్ది పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫాల్ చిన్నగా వస్తుందండి. ఇవి మనం రెడీ చేసుకున్న ఫాల్ కాబట్టి రెడీమేడ్ ఫాల్ కంటే కొంచెం వెడల్పుగా వచ్చింది. దానివల్లనే ఇందులో డబల్ ఫోల్డింగ్లో పెట్టేస్తున్నాను. మన ఫాల్ పెద్దగా వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది, మనకి మనీ సేవ్ అవుతుంది. ఇలాంటి వర్క్ ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా కుట్టి పెట్టుకోండి. మీకు అవసరానికి యూజ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది.